రవితేజ హీరోగా వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా అందరూ చూసే ఉంటారు కదా. అందులో హీరోకి కళ్ళు లేకున్నా అన్ని పనులు అవలీలగా చేసేస్తూ ఉంటాడు. అయితే అది కేవలం సినిమా మాత్రమే. హీరో అలా నటిస్తాడు. అలా నటించినందుకే రాజా ది గ్రేట్ అని పేరు పెట్టారు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే యువకుడి స్టోరీ తెలిస్తే మాత్రం పోర్జా ది గ్రేట్ అని మీరే అంటారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న యువకుడి పేరు మడకం పోర్జా. ఊరు ఛత్తీస్గఢ్ రాష్ట్రం చింతగుప్ప దగ్గరలోని తుమ్మలపాడైతే బతుకుదెరువు కోసం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామానికి వలసొచ్చాడు. పుట్టుకతోనే అంధుడైన పోర్జా అందరిలా తనకి కళ్ళు లేవని కుంగిపోలేదు. తోటి వాళ్లంతా గుడ్డివాడు అని హేళన చేసినా నిరుత్సాహపడలేదు. కళ్ళు లేకున్నా కాయా కష్టం చేయగలనని నిరూపించాడు. అత్యంత కష్టమైన గీత కార్మిక వృత్తిని ఎంచుకున్నాడు. 12 ఏళ్ల వయసు నుంచే చెట్టెక్కడం ప్రాక్టీస్ చేసిన పోర్జా ఎవరి సహాయం లేకుండానే ఎంత పెద్ద చెట్టునైనా ఎక్కగలడు. ఎంతో ఒడుపుగా కళ్ళును గీయగలడు. అంతేకాదు తాటి చెట్టు ఎక్కేందుకు పొలం గట్లపై అవలీలగా వెళ్లగలడు. పేదరికంలో మగ్గుతున్న తన కుటుంబానికి పోర్జా సంపాదనే ఆధారం. ఎండాకాలం సీజన్లో కళ్ళు గీసి కూడబెట్టిన డబ్బును తల్లిదండ్రులకు పంపిస్తాడు. మిగతా రోజుల్లో వ్యవసాయ పనులకు కూలీకి వెళ్తాడు. పోర్జా చేపల వేటకు వెళ్లాడంటే చేపలు వలకు చిక్కాల్సిందేనట. అంత నేర్పరి. అన్ని పనులు చేయగల పోర్జా అప్పుడప్పుడు మాత్రం నేను ఎందుకు అంధుడిగా పుట్టాను, తల్లిదండ్రులకు భారంగా మారాను, చనిపోయి ఉంటే బాగుండేదని అనిపిస్తుందట. అటువంటి సమయంలో బాబాయి ఓదారుస్తాడు అని చెబుతున్నాడు పోర్జా. పెళ్లి చేసుకోవాలని ఉన్నా నాకెవరు పిల్లనిస్తారు అంటున్నాడు. ఇల్లు లేక ఊరు చివరన గుడిసెలో ఉంటున్న పోర్జాకు ప్రభుత్వం నుంచి ఇల్లు కానీ పింఛన్ కానీ ఇస్తే ఇక్కడే ఉండి తల్లిదండ్రులను బాగా చూసుకుంటా అంటున్నాడు. అన్ని అవయవాలు ఉన్నా ఏ పని చేయకుండా ఖాళీగా తిని తిరిగే సోమరులు ఈ పోర్జాను చూసి సిగ్గుపడాలి. ఏదైనా నేర్పించాలే గాని ఏ పనైనా చేయగలని చెబుతున్న పోర్జా కదా అసలు సిసలైన గ్రేట్. ఏ పనైనా చేస్తావా? ఎలా నేర్చుకున్నావు నువ్వు ఇవన్నీ? बेले मत करितन 2010 ते करितन 2010లో నేను నేర్చుకున్నా. ననుంజో మొత్తన నేడ కలుంతన నాకు కొండతో బెనోయితో లోన్ ಮಾಡಕ್ ಮಿಂದೆ మా బాపి దాదలు ఉరుస్తావు ఎంజోకే కరితన్ లోన్ సగవత్కే లోన్ ಮಾಡೋ ಮೇಲೆ ಒಂಡಕ್ಕೆ ಪೈಸೆ ಸಿಗುವೈನಾವು ಬೇಲೆ ಮೇಹ್ಕನದ కేసు నన్ను కరెక్ట్. నేను కళ్ళు లేదు. నేను కళ్ళు తాగాలంటే నాకు కళ్ళు లేని వాడుకు ఎవడు ఇస్తాడు. నేను ఆలోచించి 2010లో నేర్చుకున్నా. మా ఇంటిలో మా తాత వేసిన చెట్లు ఉన్నాయి. మా ఇంటిలో చుట్టాలు వస్తే మళ్ళీ ఎక్కడ కళ్ళు అడిగి తెస్తాను. నేనే గీస్తే ఇంటిలో వచ్చిన చుట్టాలకు పోస్తా. ఇవన్నీ ఆలోచించి చిన్నగా నేర్చుకున్నా. 2010లో అంటున్నాను. 2010లో నేర్చుకున్నావా? మరి నువ్వు తాగుతావా కళ్ళు? నేను కళ్ళు ఉంటే తాగను అంటున్నాను. కళ్ళు తాగను అంటున్నాను.